బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానంగా చర్చించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, అనుమతులు, పెండింగ్ నిధులపై చర్చించనున్నారు. అనంతరం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఢిల్లీ టూర్లో భాగంగా ఏఐసీసీ పెద్దలను కూడా సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో సీఎం రేవంత్ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో పలువురు కేంద్ర మంత్రులను వారు కలవనున్నట్టుగా తెలుస్తుంది. ఇక రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రేవంత్ తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. ముఖ్యంగా కేంద్రాన్ని టార్గెట్ చేసుకుని కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు జరగలేదు, అలాగే బడ్జెట్ లో తెలంగాణకి ఏం జరగలేదు అంటున్న రేవంత్ ఇప్పుడు కేంద్రంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు. మరి ప్రధానమంత్రిని కూడా కలిసి గత టూర్ లో ప్రధానమంత్రిని కలిస్తే ప్రధానమంత్రి కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. తెలంగాణ కోసం కేంద్రం సహకరిస్తుంది, అభివృద్ధికి కట్టుబడి ఉంది అని చెప్పేసి ప్రధానమంత్రి కూడా హామీ ఇవ్వటం రేవంత్ తో ఇచ్చారు ద్వారా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. కేంద్ర మంత్రులను పలువురు కలవబోతున్నారు. కలిసి తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో నీటి కేటాయింపులకు సంబంధించి కృష్ణా నీటి కేటాయింపులు, అలాగే పెండింగ్ ప్రాజెక్టులు, అలాగే కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు వంటి అంశాలపై ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కాబోతున్నారు. జలశక్తి మంత్రి ఆయన మరి రాష్ట్రానికి సంబంధించిన నీటి వివాదాలే కానీ, అలాగే నిధులు కానీ, పెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ, అలాగే కొత్త ప్రాజెక్టులకు అనుమతి కానీ కేంద్ర జలవనరుల శాఖ ఇవ్వాల్సి ఉంటుంది. మరి వీటికి సంబంధించి ఉన్న పెండింగ్ ఉన్న వాటిని కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు రేవంత్. అందుకోసం ఈరోజు కేంద్రం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కలవబోతున్నారు. ఇక పలువురు కేంద్ర మంత్రులు ఇంకా చూసుకున్నట్టుగా అయితే మాత్రం పవర్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ని కూడా కలుస్తారని సమాచారం అందుతుంది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలుస్తారని తెలుస్తుంది. ఇక అధికారిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూసుకున్నట్టుగా అయితే మాత్రం రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కంటిన్యూస్ గా ప్రజలు అనేది పెడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఫ్రీక్వెంట్ గా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదు. ఆ పని ఇప్పుడు రేవంత్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక పార్టీ పరంగా వచ్చి చూసుకున్నట్టుగైతే క్యాబినెట్ విస్తరణ అంశము, ఎమ్మెల్సీ పదవుల అంశం, అలాగే ఇక నామినేటెడ్ పదవుల అంశం, ఈ 3 అంశాలకు సంబంధించి పార్టీ పెద్దలను కూడా కలుస్తారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ కూడా కలిసి పార్టీ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై కూడా చర్చిస్తారు. అలాగే పార్టీ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఆయన కలుస్తారని సమాచారం అందుతుంది. టోటల్ గా ఓవరాల్ గా చూసుకుంటే రేవంత్ ఢిల్లీ పర్యటన ఒకవైపు పార్టీ పరంగాను, మరోవైపు ప్రభుత్వ పరంగాను కూడా అన్ని కార్యక్రమాలు ఈసారి ఉంటాయి. మరి ఈ టూర్ లో సాధ్యమైనంత వరకు నీటి వివాదాలకు సంబంధించి, అలాగే కృష్ణా జలాల కేటాయింపుల అంశం సంబంధించి, అలాగే పెండింగ్ ఇష్యూస్ కు సంబంధించి ప్రధానంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి వాటిని సాధిస్తారని సమాచారం అందుతోంది. రామకృష్ణ, చూస్తున్నాం నిన్న సభలో కూడా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి సాయం చేయాలని ఉన్నా ఇక్కడ అంటే బీజేపీ నుంచి ఉన్న ఎంపీలు ఎవరు కూడా తెలంగాణకు నిధులు సంబంధించి కానీ, తెలంగాణ అవసరాల గురించి కానీ ప్రధాని దగ్గర చర్చకు తీసుకురావట్లేదని ఒక రకంగా చెప్పాలంటే నిప్పులు చెరిగారు. సో ఆ తర్వాతే ఢిల్లీ పర్యటన ఖరారైంది. సో ప్రధానిని కూడా మరోమారు కలిసే అవకాశం ఉందా? ఒక రకంగా తెలంగాణ బడ్జెట్ అంటే తెలంగాణ బడ్జెట్తో పాటు అదేవిధంగా చెప్తూ ఉన్నారు వచ్చే ఆదాయము రాష్ట్ర అవసరాలకే సరిపోతుందని ఒక క్లియర్ ఇండికేషన్ అయితే ప్రజలకు కూడా ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి? ప్రధానమంత్రిని ఆల్రెడీ కలిశారు, లాస్ట్ విజిట్ లో కలిశారు. కాబట్టి మరోమారు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రధానమంత్రి ప్రత్యేకంగా రేవంత్ రా అని పిలిస్తే, లేదా రేవంత్ వచ్చి కలవమని ప్రత్యేకంగా ఆహ్వానిస్తే వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ అవకాశం అయితే ప్రస్తుతానికైతే లేదని తెలుస్తుంది. అయితే ప్రధానంగా కేంద్ర మంత్రులు అంటే లాస్ట్ టైం ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా ప్రధానమంత్రి చెప్పింది ఏంటంటే తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, తెలంగాణకి సహకరిస్తాం, మీరు కేంద్ర మంత్రులతో ఫాలోఅప్ చేసుకోండి, కేంద్ర మంత్రుల్ని కలవండి, వాళ్ళతో డిస్కస్ చేయండి అని చెప్పి ప్రధానమంత్రికి ఇచ్చిన ప్రత్యేక సూచన నేపథ్యంలో రేవంత్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. మరి కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు. మరి ఎలాగైనా సరే కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి. ఎందుకంటే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే
దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలు 20 ఉంటే ఆ 20 రాష్ట్రాలకైతే అనుకోకుండా ఆటోమేటిక్ గా అన్ని వెళ్ళిపోతా ఉంటాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కానీ రీజనల్ పార్టీస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కొద్దిగా ఫండ్స్ ఫ్లో కానీ అనుమతులు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని చాలా తక్కువ ఉంటాయి అంటే కేంద్రం నుంచి సహకారం అనేది. అలాంటిది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా మీకు సహకరిస్తాం, తెలంగాణకి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, తెలంగాణకి అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పడం, అలాగే రేవంత్ కూడా అందుకు సానుకూలంగా స్పందించడం, రేవంత్ కూడా రేవంత్ ఇచ్చిన అభ్యర్థులను కూడా ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించడం అంటే కొంత మంచి మార్పు అని చెప్పాలి. ప్రధానమంత్రి అధికార పార్టీ ఎక్కడ దేశంలో అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ అధికార పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ మాత్రమే సాధారణంగా ఫండ్స్ ఫ్లో కానీ అన్ని కానీ డెవలప్మెంట్ కానీ ఉంటాయి. మరి మిగతా చోట్ల ఉండే అవకాశం లేదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా నిధులు తీసుకొచ్చేందుకు రేవంత్ తన వంతు ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారు. కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు. కేంద్రంతో అభ్యర్థులను చాలా ఇచ్చి కేంద్రం నుంచి సాధ్యమైనంత వరకు సామరస్యంగా ఎక్కువ నిధులు రాబట్టే ప్రయత్నం అయితే రేవంత్ అయితే చేస్తున్నారు. ఆ మేరకు ఎవరైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కూడా సహకరించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని రేవంత్ కోరుతున్నారు. మరి బీజేపీ ఎంపీలు కూడా వాళ్ళ వంతుగా వాళ్ళు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు, కేంద్రంతో మాట్లాడుతున్నారు. అలాగే బీజేపీ ఇక్కడ అధికారంలో లేకపోయినప్పటికీ ఎక్కువ మంది ఎంపీలు ఈసారి వచ్చారు కాబట్టి ఇక బీజేపీ ఆటోమేటిక్ గా ఇక్కడ ఈ తెలంగాణ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ముఖ్యంగా బీజేపీలో ఉన్న ఇంకో ఉద్దేశం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో పాతుకుపోవాలి, ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ పథకాలు ఇవ్వాలి, ఎక్కువ నిధులు ఇవ్వాలి అనే ఆలోచనలో కూడా కేంద్రం ఉంది. మరి ఇక్కడ తెలంగాణలో చాలా ఆశాజనకంగా బీజేపీ చూస్తుంది. ఇక్కడ ఎక్కువ పాతుకుపోయేందుకు అందుకు ప్రజల మన్ననలు పొందాలి అంటే ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలి, అది కేంద్రం చేయగలిగితే అప్పుడు ప్రజలకి బీజేపీ మీద నమ్మకం కలిగే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఇది ఒక స్ట్రాటజీగా కేంద్రం వెళ్తుంది. మరి రేవంత్ కూడా ఆ స్ట్రాటజీని తన వైపు తిప్పుకునేందుకు కేంద్రంతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపి తాను సంప్రదింపులు చేశాను కాబట్టి ఇంత డెవలప్మెంట్ అయ్యింది అని చూపించుకోవడానికి రేవంత్ కి ఇది ఒక ఎవిడెన్స్ గా ఉపయోగపడుతుంది. అందుకే రేవంత్ చాలా స్ట్రాంగ్ గా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మరి తెలంగాణ అభివృద్ధికి నిధులు రాబట్టబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.